బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గొడవలకు కారకులు ఎవరు? పాత ఫ్యాక్షన్ కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొత్తగా ఆజ్యం పోసారా? అవును అనే సమాధానం ఓ వీడియో రూపంలో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తాను వేట మొదలు పెడతారంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. అసలే తాడిపత్రి, పైగా పెద్దారెడ్డి ఛాలెంజ్. దీంతో పట్టణం అట్టుడుకుతోంది. యుద్ధ వాతావరణం నెలకొంది. సాయుధ బలగాలు సైతం అర్లలను కట్టడి చేయలేకపోతున్న పరిస్థితి. కొన్ని గంటలుగా ఉద్రిక్తతలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేకపోతున్నారు. పెద్దారెడ్డి సవాల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కొత్తగా అగ్గి రాజేశాడంటూ స్థానికులు వాపోతున్నారు. తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా. అసలు పెద్దారెడ్డి ఎందుకు ఇలా మాట్లాడాడు? ప్రస్తుతం ఆయన్ను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు చెబుతున్నారు. ఎన్నాళ్ళు అలా దాచిపెడతారు? వేట మొదలు పెడతాడా అన్నప్పుడే ఎందుకు కట్టడి చేయలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన మాటల నేపథ్యంలో తాడిపత్రి చల్లబడుతుందా? అనంతపురం జిల్లా తాడిపత్రిలో గొడవలకు కారకులెవరు? పాత ఫ్యాక్షన్ కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొత్తగా ఆజ్యం పోసారా? అవును అనే సమాధానం ఓ వీడియో రూపంలో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తాను వేట మొదలు పెడతానంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్ ని, ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు మరి రిపోర్టర్ యోగానంద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి. నాగరాజ్, తాడిపత్రి పట్టణంలో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతుంది. విధుల్లో ఎవరు కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మనం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాం. ఆయన ఇంటి వైపు కూడా ఎవరు చుట్టూ పోలీసులు తప్పిస్తే మిగతా మనుషులు జాడ కనిపించడం లేదు. దాదాపుగా ప్రస్తుతం ఈ గొడవకు కారణం ఏంటి ఆరాధిస్తే, నిన్నటి పోలింగ్ రోజున ఒక ఏజెంట్ ని కొట్టడంతో మొదలైంది. ఒక పోలింగ్ టీడీపీ ఏజెంట్ ని వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో మొదలైంది. ఆ రోజు కొద్దిగా రచ్చ మొదలై ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ రచ్చ మొదలైన వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదంటే కూడా స్పష్టంగా పోలీసులు వైఫల్యం ఉందంటే కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా పోలింగ్ జరిగిన మొదటి రోజు అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి టీడీపీ నేత ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా స్వయంగా వెళ్లి దాడి చేయడంతోనే పెద్ద రచ్చగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కాలేజ్ గ్రౌండ్స్ లో అయితే ఇరు వర్గాల ఇరు కుటుంబాలకి మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ లో భారీ ఎత్తున ఘర్షణ చెలరేగింది. మీకు మొత్తంగా చూసుకుంటే 6 నెలల క్రితం నుంచి పునాది పడని చెప్పొచ్చు. 6 నెలల క్రితం ప్రెస్ మీట్ లో స్వయంగా ఎమ్మెల్యే కేజిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ, ఇంకా ఎన్నికలో ఎవరు గెలిచినా సరే, టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా, జనసేన గెలిచినా నా ఫ్యాక్షన్ రాజకీయం మొదలు పెడతారంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతో ఒక సంచలనంగా అంటే జేసీ కుటుంబంలో తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు అక్కడ ఆ ఫ్యాక్షన్ మొదలు పెడతారంటూ కూడా చేయడంతో ఈ జేసీ కుటుంబం టార్గెట్ చేసే విధంగా ఉన్నాయంటూ కూడా జేసీ కుటుంబీకులు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పెడతాడు పెద్దారెడ్డి కూడా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇదంతా కూడా ఈ వీడియో అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దానికి అనుగుణంగానే జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వీడియోలో స్పష్టంగా చెప్పాడు, నీ 2-3 నెలల్లో ఫ్యాక్షన్ మొదలు పెడతా, ఎన్నికలు అయిపోయిన 2-3 నెలల్లో ఫ్యాక్షన్ మొదలు పెడతాను, ఈ తట్టుకునే శక్తి అటువైపు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా
కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో, గతంలో మాట్లాడిన వీడియో వైరల్ గా మారే వీడియో వైరల్ గా మారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల ఇటు జేసీ కుటుంబం స్పందించేందుకు, జేసీ కుటుంబం కానీ పెద్దారెడ్డి కుటుంబం ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇరువురు నేతలు కూడా ఫోన్ స్విచ్ అవడం, రహస్య ప్రాంతాల్లో తరలి వెళ్లిపోవడంతో ప్రస్తుతం పట్టణంలో కూడా 144 సెక్షన్ విధించారు. ఏదైతే మొత్తంగా చూసుకుంటే దీని కారకులు, తర్వాత జరిగిన హింసకు కారకులు ఎవరు మొత్తంగా చూసుకుంటే టీడీపీ వైసీపీ నేతలు సమయంలో పట్టించకపోవడం, అందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అయితే జిల్లా ఎస్పీ ఈ ప్రాంతానికి కొత్త కావడం, ఈ ప్రాంతం పట్ల సరిగా అవగాహన లేకపోవడం, క్రిటికల్ ఏరియా తాడిపత్రి, ఉరవకొండ, ధర్మవరం, రాప్తాడు ఈ 4 క్రిటికల్ ఏరియాలను కూడా అయినప్పటికీ వాటి సమన్వయం చేసుకోలేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అయితే నిన్న జరిగిన పోలింగ్ రోజు దాడి జరిగిన వెంటనే బిగ్ టీవీ ప్రశ్నించింది. అంటే పోలీసు వైఫల్యం ముందు అంటూ ఎస్పీతో కూడా మాట్లాడింది. ఇక్కడ ఎస్పీ తలపతి మిగతా చోటు ప్రశాంతంగా ఉంది కదా అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. కాకపోతే పోలింగ్ ముగిసిన మరుసటి రోజు అయితే నేతల్ని కట్టడి చేయాల్సిన రోజు నేతల్ని కట్టడి చేయలేకపోవడం, బహిరంగంగా బయటకు వదిలేయడంతోనే ఈ పరిస్థితి దాపురిందని చెప్పొచ్చు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా సూర్యముని ఇంటికి వెళ్లి దాడి చేయడం, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దనే కట్టడి చేసి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళినా కూడా ఒక జేసీ కుటుంబాన్ని, జేసీ ప్రభాకర్ రెడ్డిని కానీ ఆ కుమారుడు అస్మిత్ రెడ్డిని కానీ అక్కడ బయటకు వెళ్లే వరకు ఛాన్స్ ఇవ్వడంతోనే గొడవ మొదలైందని చెప్పొచ్చు. ఈ రెండు వర్గాలు కలిసి దాదాపు సర్పంచ్ పట్టణంలో గత 3 రోజులుగా సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు కంటి మీద కుడుకు లేకుండా 144 సెక్షన్ తో బయటకు వచ్చేందుకు కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ఏమన్నారు. రైట్, మరి యోగానంద్ ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మరి దాదాపు ఇప్పటి వరకు కేంద్ర భద్రతా బలగాలతో కూడా నిన్న సాయంత్రం నుంచి రక్షణ కల్పించారు. ఏదైతే మనం చూస్తూ ఉన్న గ్రౌండ్స్ లోనే మొత్తం గడవకంతకు కారణమని చెప్పొచ్చు. దాదాపుగా ఈ గొడవ జరిగిన ప్రదేశంలో ఎక్కడైతే మాబు ఎక్కువగా వస్తుందో ఆ ప్రాంతాలని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు, సాయుధ పోలీసులు, ఆర్ముడ్ సిబ్బంది, రాష్ట్ర స్థాయి సివిల్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఈ కాలేజ్ గ్రౌండ్స్ లో కానీ, లేదా వీధుల్లో కానీ, లేదా పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కానీ, ఇటు జేసీ ప్రభాకర్ ఇంటి వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులంతా గుమిగూడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దరిదాపుల్లో కూడా రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. స్వయంగా డిఐజీ బాజేపాయి, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా. ఈ పర్యవేక్షణ నిన్న మొన్న జరిగి ఉంటే ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉంటుంది కూడా సామాన్య ప్రజానీకం అంటున్నారు. జిల్లా ఎస్పీ ఖచ్చితంగా చర్యలు తీసుకుని ముందే చర్యలు తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున